మొదలు పెడదామండి. ఓకే, మీరు అత్తారింటికి డైరెక్ట్ సినిమా ఎంతమంది చూసారండి? నేను ఇంకా చూడలేదా? మీరు ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి? సినిమాలో పాపం మన హీరో గారు ఏం చేస్తారు, వాళ్ళ నాన్న మీద అల్లుని పుట్టింటికి రాను అని శబ్దం చేసి వెళ్ళిపోయిన వాళ్ళ అత్తను తీసుకెళ్ళడానికి పాపం ఇండియాకి వచ్చి చాలా కష్టపడతాడు వాడిని తీసుకెళ్ళడానికి. అదే సినిమా మీద ఒక చిన్న స్పూఫ్ లాంటిది మేము రాసామండి. అదేంటంటే ఆ సినిమాలో ఏంటంటే మన అత్త ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే గోపురంతో పొరపాటున మామ యాక్చువల్గా భర్తని గాయపరిస్తే అలిగి వెళ్ళిపోతుంది. 25 సంవత్సరాలుగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఆ అర్థం తీసుకురావడానికి మన హీరో బయలుదేరుతాడు. కానీ మన కథలో మామూలుగా మీలో ఎంతమంది బిర్యానీ తింటారండి? హైదరాబాద్ బిర్యానీ తిన్నారా? రోజు తింటారా? రోజు హైదరాబాద్ బిర్యానీ తింటారా మీరు? పాపం మన కథలో ఇలాగే పాపం వాళ్ళ ఆవిడ రోజు హైదరాబాద్ బిర్యానీ చేసి తినిపిస్తూ ఉంటే తినలేక విసిగెత్తి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన భావను వెనక్కి తీసుకురావడానికి మన హీరో గారు బయలుదేరుతారన్నమాట. ఈ బావ ఎక్కడికి వెళ్తారు? ఆయన పాపం హైదరాబాద్ వదిలేసి ఆయన ఊరే అనకాపల్లి వెళ్ళిపోతారన్నమాట. సో మా స్కూప్ ఏంటంటే ఆ సినిమా అత్తారింటికి దారేదైతే మా స్కూప్ అనకాపల్లికి దారేది. సో మన హీరో గారు తన బావగారిని వెనక్కి తీసుకురావడానికి అనకాపల్లి బయలుదేరుతారన్నమాట. ఇదిగో మన హీరో గారు వస్తున్నారు ఇప్పుడే. బిర్యానీ బాగోలేదని చెప్పి అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చేసావు. చిన్నప్పటి నుండి నువ్వు చేసిన కాఫీ తాగి కడుపులు కాలంలో అయితే నేను ఎక్కడికి పోవాలి బావా? చిన్నప్పుడు అక్క కొని తెచ్చిన బిర్యానీ తిని పెరిగాను. ఆ అక్క కోసమే నీ కాలింగ్ బెల్లి కొట్టాను, నీ ఇంట్లో వంటవాడిగా చేరాను. నువ్వు కంచం మీద స్పూన్ పట్టుకొని గంట వాయించినప్పుడు అలా నీకు వంట చేసి పెట్టాను. ఇప్పుడు ఆ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్లి కొట్టలేవా బావా? ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? నేను వచ్చి అత్త గాడిదలాగా కాలింగ్ బెల్లి ఎందుకు కొట్టాను? పెళ్ళైన మగవాడికి అత్తగారికి పెద్ద తేడా లేదు బాబు. గాడిద వంట పెట్టగలదు, నువ్వు నేను వంట పెట్టలేను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా సరే ఆ జీవితం కావాలనే కదా పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఎంచుకున్న దారిలో మరొక్కసారి నడవలేవా బావా? దారులు మారినప్పుడే దారులు వేరవుతాయా చదువు. మీ పెళ్ళైన కొత్తలో అక్క బిర్యానీ ఎందుకు వండడం మొదలెట్టిందో తెలియదు. నువ్వు తినడానికి ఎందుకు రావో అర్థం కాదు. చాలా కోపం వచ్చింది బాబా, చాలా కోపం వచ్చింది. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేశాను బాబా, బయటికి కనిపించిన యుద్ధం చేశాను. అయినా సరే బాగుండడం అంటే బాగా మెక్కడం తినడం కాదు బాబా, కలిసి ఉండడం, హాయిగా ఉండడం, నవ్వుకోగలగడం. ఈ 15 ఏళ్ళగా నువ్వు లేని లోటు అలాగే మిగిలిపోయింది బాబా. లోటు అన్నది మనసుకు సంబంధించింది రా చందు. మన కాయలకి 2 వైపులా ఉంటాయి. బొమ్మ ఉంటుంది, గొలుసు ఉంటుంది. బొమ్మను చూడొచ్చు, కావాలంటే గొలుసును చూడొచ్చు. అది చూసేవాడిని బట్టి ఉంటుంది. కరెక్టే బావా. నువ్వు లేని 15 ఏళ్ళు అక్క విపరీతంగా సినిమాలు చూడటం మొదలెట్టింది. ఏ సినిమాకి వెళ్ళినా నువ్వు లేకపోయినా నీ కోసం ఒక ఎక్స్ట్రా టికెట్ పొంది, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా నువ్వు లేకపోయినా నీ కోసం ఒక ఎక్స్ట్రా దోశ ఆర్డర్ చేసి తానే తింది. నువ్వంటే అంత ఇష్టం బావా. ఇప్పుడు నేను ఏం చేయమంటావా చంద్రు? ఒక్క మాట చెప్పు బావా, నీకు ఎన్ని సినిమా టికెట్లైనా తీస్తాము, ఎన్ని దోశలైనా వేస్తాము.
అక్క ఎప్పుడో పెట్టిన బిర్యానీ తిన్నాను, ఎప్పటికీ కడుపు వికారంగానే ఉంది. ఇక్కడ నా వల్ల కాదు బావా, నా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేకపోతే శిక్షించు. దయచేసి నీకోసం బిర్యానీ ఉందనే విషయాన్ని మాత్రం గుర్తించు, బిర్యానీ ఉందనే విషయం మాత్రం గుర్తించు. చెప్పు, నీవు చెప్తున్న మాటలు వింటుంటే మీ అక్క చేసిన బిర్యానీ నేను తినాలనుంది. ఒకసారి మా అక్కకి ఫోన్ చేయి. And then I turned out nice. థ్యాంక్ యూ. సో అదండి అనకాపల్లికి దారేది అన్న చిన్న స్కూల్. ఇందులో ఇంతకుముందు అందుకే అడిగాను ఎంతమంది అత్తారికి దారేది సినిమా చూశారు అని. సో నాకు తెలుసు నాలాంటి పవన్ కళ్యాణ్ వీర ఫ్యాన్లు మాత్రం వెంటనే చూసేస్తారు. కానీ నేను ఎంత వీర ఫ్యాన్ అయినా కానీ ఈసారి కొంచెం ఆఫీస్ పనిలో కూడా చూడలేకపోయాను. మన పవన్ కళ్యాణ్ గారికి వెంటనే ఉత్తరం రాయాలి సార్. దాని తర్వాత పైరసీ చేసిన పైరసీ టీవీకి ఒక తీసుకుని చూస్తాను వెళ్తాను. సో మన తదుపరి కార్యక్రమం మన ఎప్పటి నుంచో ప్రతిసారి ఈ పర్టికులర్ గ్రూప్ మనకు ప్రతిసారి వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చినప్పుడల్లా మనల్ని కడుపుకు నవ్విస్తారండి. నేను మటుకు ప్రతిసారి వీళ్ళ ప్రోగ్రాం కోసము ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాను. సో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు బఫలో గ్రో బాయ్స్ మన టీవీ అనే చిన్న నాటకం చూద్దాం.